ప్రేమ, యేసుని ప్రేమ. దేవుని వాక్యంలో మనం వెళదామండి. గత 2 వారాలలో మనము ప్రభువును గూర్చిన ప్రవచనాలు ఏమైతే రాయబడ్డాయో అవి ఎంత స్పష్టంగా నెరవేర్చబడ్డాయో మనము దేవుని వాక్యంలో చదువుకుందాం. ఇక కొన్ని విషయాలను మనం ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో తప్పనిసరిగా అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు మనం గ్రహించాలి. క్రిస్మస్ అంటే ఈజీగా మనం అందరం ఇతరులకి చెప్పేంత జ్ఞానము దేవుడు మనకి ఇవ్వాలి. హల్లెలూయా. క్రొత్త వాళ్ళు కూడా క్రిస్మస్ అంటే ఏంటి, ఆయన ఎవరికి జన్మించారు, ఎలా జన్మించారు, ఆనాటి కాలపు పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా మనము క్రీస్తు పుట్టుకను గూర్చి సంపూర్ణంగా మనం చెప్తే చాలామందికి యేసయ్యను గూర్చి అర్థమవుతుంది. కాబట్టి ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు, కొద్దిమంది ఇంకా బాగా తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ వాక్యాలు బాగా విన్నవాళ్ళు, ఇన్ని సంవత్సరాల క్రిస్మస్ ఆరాధనలో ఎన్నోసార్లు మనం వీటిని ధ్యానం చేసాం. అయినప్పటికీ కూడా దేవుడు మరి జీవజలపు ఊట కాబట్టి ఆయన క్రొత్త విషయాలు మనకు తెలియజేస్తూనే ఆయన ఉంటాడు. క్రొత్త విషయాలను తెలుసుకుంటూ ఇంకా సంపూర్ణలం మనము కావటం కోసం, క్రొత్త వారికి కూడా వాళ్ళు కూడా తెలుసుకొని ప్రభువును గూర్చి ఇంకా పరిపూర్ణమైన విశ్వాసంతో ముందుకు సాగటం కోసం మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి మనము చదువుకుందాం. ఈ 1వ అధ్యాయంలో మనకి వంశావళి ఉంటుంది. అబ్రహాము దగ్గర నుంచి ఈ వంశావళిని రాస్తూ 14 తరాలుగా మరి చివరికి వచ్చేటప్పటికి 18వ వచనం నుండి మనం ఇక్కడ చదువుతున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. హల్లెలూయా. దేవుని దూత యేసు ప్రభువారి పుట్టుకను గూర్చి మొట్టమొదటగా ఎవరికి తెలియజేసింది చెప్పండి? యోసేపుగా, మరియకా? ఏండి చెప్పండి. చూసారా, ఇంత సీనియర్స్ అయినా ఇంకా కన్ఫ్యూజ్లో ఉన్నాం మనం. ఎవరికండి? మరియకి. జితేంద్ర గారు మరియకి అంటున్నారు, మీరు మరియకేనా? అదనమాట. మత్తయి సువార్త ముందు రాయబడినప్పటికీ, లూకా సువార్త తర్వాత రాయబడినప్పటికీ, మత్తయి సువార్తలో యోసేపుకి దేవుని దూత దర్శనం ఇవ్వటం, మాట్లాడడం మనం చూస్తున్నాం. లూకా సువార్తలో మొట్టమొదట మరియతోనే మాట్లాడినట్లుగా మనము చూస్తాం కదా. యోసేపుతో మాట్లాడక ముందే మరియా పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భం ధరిస్తామంటే ఆమె ఒప్పేసుకుంది. భర్తకి కానీ ఇంకెవరికి చెప్పలేదు. అంటే భర్త అంటే ఇంకా పెళ్ళి అవ్వలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళ అత్తవారింటికి కానీ లేకపోతే తన భర్త కాబోతున్న యోసేపుకి కానీ ఈ విషయాలు ఏం తెలియజెప్పలేదు. కానీ ముందు దేవునికి భయపడి దేవునికి లోబడి భయపడి ఆమె ఏం చేసిందంటే దేవుని దూత ద్వారా వచ్చిన వార్తను ఆమె విశ్వసించి ఆమె గర్భమును ధరించడానికి ఒప్పేసుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియా అంటే చాలాసార్లు చెప్పాను, ఆవిడ పేరు పాత నిబంధనలో మిరియాం. అలాగే మరియా అంటే తిరుగుబాటు అని అర్థం. ఏంటి? తిరుగుబాటు అంటే చాలామంది తిరుగుబాటు దేవుని మీద చేస్తారు. కానీ తిరుగుబాటు ఎవరి మీద చేయాలంటే దేవుని కోసం మనుషుల మీద తిరుగుబాటు చేయాలి. హల్లెలూయా. ఎవరి కోసం అండి? దేవుని కోసము మనుషుల్ని ఎదిరించాలి, పోరాడాలి. అది అసలైంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మరియ పేరుకే అర్థము తిరుగుబాటు. అందుకనే ఆమె ఈ లోకమునకు భయపడలేదు, కానీ ఎవరికి భయపడ్డది, ఎవరికి వినయం చూపించిందంటే దేవునికి భయపడ్డది, దేవుని మాటకు లోబడ్డది. ఎంతో ధైర్యం వహించి గర్భవతి కావడానికి ఆమె ఒప్పుకున్నది. హల్లెలూయా. ఆమె ఒప్పుకోకపోతే మరలా దేవుడు కొంతకాలం వేచి
ఉండాలి. ఎవరి కోసం తెలుసా అండి? మరియ లాంటి కన్యక కోసం. హల్లెలూయా. చూసారండి, మరియ లాంటి కన్యక దొరకడానికి ఆనాటి కాలంలోనే అంత టైం పట్టింది. ఇంకా టైము ముందుకు సాగుతున్నప్పటికీ మరియ లాంటి వాళ్ళు దొరకడం మరీ కష్టం. ఒకప్పటి స్త్రీల కంటే ఇప్పుడు స్త్రీలకి తేడా ఉందా లేదా అండి? ఎంత తేడా ఉందంటే, ఉదాహరణకి ఒకప్పుడు భర్త పేరు కూడా చెప్పేవారు కాదు. భర్త పేరు నోటితో పలకూడదు వాళ్ళు. తెలుసా అండి మీకు అది? ఇప్పుడు భర్త పేరుని ఇప్పుడు పలకట్లేదండి. ఓరే, అరే అండి, లేకపోతే ఏమంటున్నారు? బోల్డ్ ముద్దు పేర్లు తెలీదా? ఈ తిట్ల పేర్లు తెలీదు. మొత్తం ముద్దు పేర్లే కానీ తిట్టినట్లు పిలుస్తున్నారు కదండి. కాబట్టి చూడండి, మన వాళ్ళు పిలుచుకుంటారు కాబట్టి చక్కగా నవ్వుతుంది కదండి. మిమ్మల్ని మీరు ఎలా పిలుస్తున్నారు అని విడివిడిగా అడిగితే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే అంత తేడా ఉంది కదండి. భర్త పేరు నోటితో ఉచ్చరించేవారు కాదు, భర్త ముందు కూర్చునేవారు కాదు. ఇప్పుడు మెళ్ళ ఉంచి మెళ్ళ మీద కూర్చుంటున్నారు. కాబట్టి ఇంత తేడా ఉంది. ఒకవేళ మరియే కానీ ఒప్పుకోకపోతే ఏంటి, ఆమె కానీ కాదంటే ఆమెను ఏం చేయడు దేవుడు. మరలా ఇంకొక కన్యక కోసం దేవుడు కొన్ని సంవత్సరాలు ఎదురు చూడవలసిన పరిస్థితి వచ్చను. అందుకనే మరియను ఈ రోజున కొంతమంది ఆరాధిస్తున్నారంటే అది మనం తప్పు అని అనుకుంటున్నాం, కానీ ఆరాధించకూడదు, పూజించకూడదు, కానీ గౌరవించడం ఏమాత్రం తప్పు కాదు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన భక్తుల్ని మనం ఎంతగానో వాళ్ళ ఊరు వెళ్తే, వాళ్ళు పుట్టిన స్థలాలకి లేకపోతే వాళ్ళు పరిచయం చేసిన వాటికి వెళ్తే మనకు ఎంతో గౌరవభావం కలుగుతుంది. అండ్ మనం బెంగాల్ వెళ్ళినప్పుడు మేము మదర్ తెరీసా ఆమె సమాధిని ఒక ఇంట్లోనే పెట్టారు. ఒక కట్టిన హాల్లో వాళ్ళ ఇంట్లోనే, ఆమె ఉండేది దగ్గరే ఇంట్లోనే సమాధిని చేశారు. ఆ సమాధి కూడా చాలా ఎంతో చక్కగా ఉంది. అక్కడ రోజు ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి. ఆమె ఎంత గౌరవాన్ని ఇస్తున్నారు మన ఇండియా వాళ్ళు అంటే. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, నీ వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఇదిగో నాయన ఎన్నో విషయాలు మాతో మాట్లాడుతున్నావు. మమ్మల్ని ఇంకనూ తీర్చిదిద్దడానికే ప్రభువా, నీ ఉలితో మమ్మల్ని చెక్కుతుండగా మేము లోబడే భాగ్యము దయచేయండి. అప్పుడే మేము అందమైన శిల్పంగా నీ భక్తుల రూపంలోనికి, నీ రూపంలోనికి మేము రాగలుగుతాం తండ్రి. అట్టి జ్ఞానమును, లోబడే జ్ఞానమును, తత్వమును మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము